పదండి ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వెళ్దాం, అదే అలియాస్ చోర్ బజార్. అలా ముందుకు వెళ్తుంటే మనకు కుర్చీ తాత కనిపించాడు, అందరికి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నేను కూడా తాత ఆశీర్వాదాలు తీసుకుని అయితే వెళ్ళిపోతున్నా. అమ్మోర్దయ్య తర్వాత ఇలా జంట పక్షులు అయితే కనిపించాయి. ఆఖరి పక్షులు కూడా జంటలు అవుతున్నాయి, మనం తప్ప. కార్ టైర్లు బైక్ టైర్లు అయితే అమ్ముతున్నారు. మీ బైక్ కానీ కార్ టైర్లు కానీ పోతే దీనిలో ఉన్నాయని చూసుకోండి వచ్చి ఒకసారి. తర్వాత ఈ కుక్క పిల్లని అమ్ముతున్నారు అనమాట. కుక్క పిల్లని కొని ఇంటికి తీసుకెళ్తాం అనుకున్నా, కాకపోతే మనం నైట్కి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో పడుకోవాలి, సో అందుకే కొనలేదన్నమాట. సైలెంట్గా ఈ 2 గ్యాస్ బండ్లు లేపేద్దాం అంటారు. ఏమంటారు? ఈ పిల్లలు తాతకి మాయ మాటలు చెప్పి సైకిల్ అయితే అమ్మేస్తున్నారు అనమాట. కానీ తాత అయితే అసలు వాళ్ళ మాటలు వినడం కూడా అనట్లేదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఈ ఎండ దెబ్బకి పడిపోయేలా ఉన్నాను. సో పక్కన చూస్తే చెరుకు రసం ఉంది, ఒక గ్లాస్ అయితే తీసుకున్నా. కానీ తాగుతున్నంతసేపు నా మైండ్లో ఒకటే ఆలోచన, ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతున్నా కదా, సో చెరుకు కూడా సెకండ్ హ్యాండ్ కాదుగా అనిపించింది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. ఈ పోలీస్ స్టేషన్ చూసి మా ఫ్రెండ్ గడితే భయపడుతున్నాడు. పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? నాకైతే ఒక వింత వస్తువు కనిపించింది, మీకు కనిపించిందా? తర్వాత సోప్స్ కూడా అమ్ముతున్నారు. వాటిని చూసిన తర్వాత ఒకటే మాట, ఈ ఎండలో ఈ అందాలను చూడలేక ఇంకా నేనైతే 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళిపోతున్నా కదా అనుకున్నా, సడన్ గా గుబిల్ తీసే వాళ్ళు అయితే ఎదురయ్యారు. ప్రతి ఒక్కరు ఒక బ్రో అయితే సండే మార్కెట్ లో కూడా సీరియస్ గా మెట్రో దగ్గర కూర్చొని అయితే వర్క్ చేస్తున్నాడు. సరే మరి వాళ్ళ ముఖ్యాంశాలు ఇంత, మరి ఫాలో చేసి తెలుసుగా ఆ 2 గ్యాస్ బండ్లు మీ ఇంటికి పంపించేస్తాను.